ఈరోజు నేను కొన్ని తలంపులు మీకు పరిశుద్ధ గ్రంథం నుండి ఇవ్వాలని ఆశిస్తున్నాను. దేవుని యొక్క సార్వభౌమత్వం అంటే దేవుడు అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అధిక శక్తి గలవాడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తి గల దేవుడు. దేవునికి అన్నిటి మీద ఆధిపత్యం ఉన్నది, అధికారం ఉన్నది. ఆ దేవుని మనం నమ్ముతున్నాం. We believe in a God who is omnipotent, omnipresent, all powerful. Nothing is impossible towards him. అంటే ఈ మార్గంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా సమాధానంగా ఉండగలుగుతున్నారంటే వారు ప్రార్థన చేసి వారి బరువులు, భారము, భయాలు, భీతి, ఏ భయమైనా, రోగ భయము, పాప భయము, శాప భయం, ఈ భయాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారికి పరిష్కారం లభిస్తుంది. ఈరోజు మీకు 90వ కీర్తన నుండి కొన్ని తలంపులు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. 90వ కీర్తన రాసింది మోషే. మోషే ఎవరో మీకు తెలుసు. ఆయన ఇశ్రాయేలుకు ప్రజలకు నాయకుడుగా ఉండినాడు. 40 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించి ఆయన కనాను దేశానికి తీసుకొని వెళ్ళమని దేవుడు చెప్పిన మాటను విధేయత చూపి ప్రజలను కనానుకు నడిపిస్తూ ఉన్నాడు. కొందరు అంటారు బైబిల్ పండితులు 40 రోజుల్లో వెళ్ళాల్సింది వీరు 40 సంవత్సరాలు తీసుకున్నారని. అంటే ఇశ్రాయేల్ ప్రజలు మనకు తెలిసినట్లు మోటు ప్రజలు, మొండి ప్రజలు, దేవునికి తిరుగుబాటు చేసేవారు. వారు దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు. దేవుని యొద్ద నుండి అన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తూ దేవుని మీద, దేవుడు ఏర్పాటు చేసిన నాయకుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి వారి ప్రయాణం చాలా పొడిగిపోయింది. వారు సణుగుతున్నారు. వారు దేవుని స్తుతించినట్టు లేదు, కానీ పైగా దేవుని మీదనే వారు తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే వారు మెడవంచని జనాంగం అని, వారు ముష్కరులని వాక్యంలో మనం చూస్తున్నాం. దైవజనుడైన మోషే చేసిన ఈ ప్రార్థనలో మరి చాలా అర్థవంతంగా ఉంది. ఇట్స్ ఎ ప్రేయర్ ప్రేడ్ బై మోసెస్, ద లీడర్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చాలా నెమ్మది కలిగింది నాకు ఈ యొక్క కీర్తన చదివినప్పుడు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. యు ఆర్ అవర్ డ్వెలింగ్ ప్లేస్ ఫర్ జనరేషన్స్. అవును, ఒక తరము దాటిపోతుంది, ఇంకో తరం వస్తుంది, ఇంకో తరం వస్తుంది. ఆయన తరతరములకు దేవుడు, యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. ఆయన యందు మనము నమ్మిక ఉంచినాం. ఆయనలో మనం నివాసం చేస్తున్నాం. హీఈస్ అవర్ డ్వెలింగ్ ప్లేస్. ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాడు. అంటే అది ఎంత నెమ్మది మనకి ఇస్తుంది కదా. వీఆర్ లివింగ్ ఇన్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ డ్వెలింగ్ ఇన్ అస్. అంటే అంతగా దేవునితో ఉన్న బాంధవ్యం అన్నమాట. దేవుడు భయంకరుడైన దేవుడు, ఆయన నిత్యుడైన దేవుడు, అదే సమయంలో ఆయన మృదువైన దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన శక్తిగల దేవుడు, జాలిగల దేవుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్యం గల దేవుడు, క్షమించే దేవుడు. దేవునికి ఎన్నో గుణాలు, 1000 నామాల్లో మీకు తెలుసు. ఒక్కొక్క నామం ఎత్తిపట్టి చదువుతున్నప్పుడు ఎంత ఆదరణ కలుగుతుంది. అయితే ఆయన ప్రేమను మనం అనుభవిస్తున్నాం. మరి ఆయన ఉగ్రత ఎలాగుంటుంది అది కూడా మోషే తన కీర్తనలో చెప్తున్నాడు. ఆయన కోపం ఎప్పుడు వస్తుంది? ప్రజలు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. ప్రజలు దేవునికి దూరం అయిపోతున్నారు. వెన్ పీపుల్ సిన్ దే గెట్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి దూరం అవుతారు. దేవుని దూరమై వారు సాధించేది ఏంటి అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము అనుభవిస్తున్నాం. మన జీవితము పాపంతో నిండినది. ఈ పాప జీవితంలో యేసు ప్రభు మనకు పరిశుద్ధ మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. దాని రక్షణ అంటున్నాం. ఈ రక్షణ మార్గం లేకుంటే మనం పాపంలో పడిపోయి ఈ మురికిలో కొట్టుకొని పోతాం.
దేవుడు మనల్ని పరిశుద్ధ జనంగా చేసినాడు, పవిత్రత మనకు ఇచ్చినాడు. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తుంది. ఈరోజు నాకు చాలా అనారోగ్యం వచ్చింది. ఉదయకాలం నేను పడిపోయినాను. అంటే పనుల భారం, ఎక్కడ రెస్ట్ లేదు, విశ్రాంతి లేదు. అప్పుడు తిరిగి ఈరోజు సాయంకాలం నేను నిలబడతానని, రాత్రి నిలబడతానని నాకు ఆశ లేకుండేది. కానీ ఒక మాట పదే పదే పలికినాను, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం. 15 నిమిషాలు పలికినాను. వెంటనే పడకను లేచినాను. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతం అండి! యేసు రక్తంలో జయం ఉన్నది. నాకు మాట్లాడడానికి కూడా రాలేదు. ఏమైంది అంటే జవాబు ఇవ్వడానికి రావడం లేదు. కానీ యేసు రక్తమును నేను కొనియాడినప్పుడు పడక నుండి లేపి మీ మధ్యకు తీసుకొని వచ్చినాడు దేవుడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పాపంలో ఉన్న మన జీవితాన్ని పరిశుద్ధ మార్గంలో నడిపించింది యేసు ప్రభు యొక్క త్యాగం, ఆయన పరిశుద్ధమైన రక్తం. ఒకటి మనం గమనించాలి, ఈ లోకం మనకు శాశ్వతము కాదు. మన తీరు, మన పోకడు చూస్తే ఇక్కడే మనము స్థిర నివాసం అని మనం అనుకుంటాం. ఒక్కొక్కరిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, వారు కట్టే భవనాలు కానీ, వారు కొంటున్న భూములు కానీ, వారు వేసుకుంటున్న మరి ప్రశస్తమైన వస్త్రాలు, ఇవన్నీ చూస్తుంటే అబ్బో వీళ్ళంతా ఇక్కడే ఉండబోతున్నట్టే ఉన్నారేంటి. కానీ దిస్ ఈజ్ నాట్ అవర్ పర్మనెంట్ అడ్రస్. మనం దేవుని యొద్ద నుండి వచ్చినాము, దేవుని యొద్దకు వెళ్ళాలి. హల్లెలూయా. అవర్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ అబోర్డ్ ఆఫ్ జీసస్. యేసు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాల్సిందే. ఈ కొద్దిపాటి జీవితం అపాయంతో నిండింది, ప్రమాదంతో నిండింది, భయంతో నిండింది, రోగంతో నిండింది, వ్యాకులంతో నిండింది, కలవరంతో నిండింది. కానీ మనల్ని తన కనుపాపగా దేవుడు ప్రతి క్షణం ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతించాడు. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. తర్వాత మనం చూసినప్పుడు 90వ కీర్తన 13వ వచనంలో ఇలా ఉంది, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక యుందువు, నీ సేవకులను చూచి సంతాపపడు. అంటే కీర్తనాకారుడు మరి మోషే రాసిన కీర్తన, మోషే ఈజ్ ఆస్కింగ్ ఫర్ మర్సీ. నా తట్టు తిరుగు. మోషే లక్షలాది జనాన్ని నడిపించడానికి ఎంత దైవశక్తి కావాలి అని నేను ఎప్పుడు ఆలోచిస్తాను. మరి హౌ మచ్ పేషెన్స్, ఆయనకి ఎంత సాత్వికమైన స్వభావం కావాలి, ఎంతగా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, ఎంత తగ్గింపు స్వభావం కావాలి కదా. ఈ ఎదురాడే ప్రజలను నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాలి. 40 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు. అంటే మోషే దేవునితో సరి అయిన బంధము కలవాడు, అందుకే అది సాధ్యమైంది. చాలా మటుకు మనం అనుకుంటాము దేవుడు లేక మనం అది చేయొచ్చు, దేవుడు లేక ఇది చేయొచ్చు. కానీ నా అనుభవంతో మిమ్మల్ని అంటున్నాను, దేవుడు లేకుంటే మీరేమీ చేయలేరు. నేను చెప్పిన మాట కాదు, యోహాను సువార్త 15:4లో ఉన్నది. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. దేవుడు మనకు కావాలి. వి నీడ్ గాడ్. కొందరు అనుకుంటారు ప్రార్థన చేయకుండా ఉంటే ఏం పర్వాలేదని. బైబిల్లో రాసింది, ప్రార్థన చేయకుండా ఆహారము మృంగువారు ఉన్నారు, కృతజ్ఞత లేనివారు. దేవుడు చేసిన ప్రతి కార్యానికి, ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. 12వ వచనంలో అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. గివ్ us wisdom that we may number our days. అంటే మన దినాలు ఎంత స్వల్పమైంది, ఎంత కొద్ది రోజులు ఈ భూమి మీద మనం ఉంటున్నాం. మనము జాబ్ కొరకు అప్లై చేసినప్పుడు పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతారు. మనం రాస్తాం అది పర్మనెంట్ అడ్రస్ ఇది నాది, టెంపరీ అడ్రస్ నాది ఇది అని. కానీ ఇది టెంపరీ అడ్రస్సే. నువ్వు ఎంత పర్మనెంట్ అన్నా కానీ పర్మనెంట్ కాదు. నీది నాది పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ తెలుసా? ప్రభు దగ్గరనే ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడి నుండే వచ్చాము, అక్కడి నుండి అక్కడికే వెళ్ళాలి.
మోషే అంటున్నాడు, హెల్ప్ మీ టు నంబర్ మై డేస్, గివ్ మీ విజ్డమ్. అంటే దాని అర్థం ఏంటి? నేను వ్యర్థమైనవి చూడకుండా నన్ను ఈ లోకానికి ఎందుకు పంపినావు, ఏ దర్శనం నాకు ఇచ్చినావు, ఆ దర్శనం వైపు నేను సాగాలి, గురి యొద్దకే నేను పరిగెత్తాలి అంటాడు పౌలు. అవును, నువ్వు నన్ను ఎందుకు ఈ లోకంలో పుట్టించినావో ఆ కారణము నా ద్వారా జరగాలి. అందరు కూడా కారణ జన్ములండి. కొందరు దాన్ని తెలుసుకుంటారు, కొందరు ఇంకా తెలుసుకోరు, అంతే. తెలుసుకున్న వారు గొప్ప కార్యాలు దేవుని కొరకు చేస్తారు. తెలియని వారికి వారు ఇంకా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. దేవుడు అందరినీ కూడా ఒక కార్యం కొరకే ఈ లోకంలో పంపిస్తాడు. మీరు నమ్మితే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇక్కడ కూర్చున్న వారందరూ కారణ జన్ములే నన్ను అడిగితే. దేవుడు వెర్రిగా ఎవరిని సృజించాడు. యు ఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్, పర్పస్ డ్రివెన్ లైఫ్ అని ఒక భక్తుడు రాస్తాడు. అంటే ఒక పర్పస్ ఉంది మన జీవితానికి. ఇలాగే కొత్త సంవత్సరం, పాత ఏడు గతించాను, కొత్త సంవత్సరం వచ్చాను, ఆ పాట పాడుకొని మళ్ళీ పాతదే స్వభావము, ఏ మార్పు లేదు. మనము జనవరి మొదటి 2-3 రోజులు తీసుకున్న తీర్మానాలు చుక్కలు అంటిపోతాయి కదా. ఎన్నెన్నో రాసుకుంటాం, నేను కూడా అన్నీ రాసుకుంటాం, ఇది చేయాలి అది చేయాలని. ఆ 10 రోజులు కాకముందే అన్నిట్లో ఓడిపోతాం. అలా కాకుండా జ్ఞాన హృదయం అడుగుతున్నాడు మోషే. గివ్ మీ విజ్డమ్ దట్ ఐ మే కౌంట్ ద నంబర్ ఆఫ్ మై డేస్. ఇది నా పర్మనెంట్ అబోర్డ్ కాదు, నువ్వు పిలిస్తే నేను నీ వద్దకు రావాల్సిందే. ఇక్కడ అంటున్నాడు కదా, పర్వతములు పుట్టక మునుపు, 2వ వచనం, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు, నువ్వు తప్ప దేవుడొకడు లేడు, యుగ యుగములు నీవే దేవుడు అంటూ 3వ వచనం చూడండి. నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. అంటే మన జీవితం ఎప్పుడు ముగిస్తుందో తెలుసా? కమ్ అంటాడంట ఒక్కసారి. నరుడా నా దగ్గరకు తిరిగి రా అన్నప్పుడు ఊపిరి వదిలేసి దేవుని దగ్గర వెళ్ళిపోతాం. అందరికి సంతోషమేనా దేవుని దగ్గర పోవడం? ఉట్టిగా చెప్పకండి దయచేసి. మీరు కూడగొట్టుకున్న డబ్బులు, బంగారం, మీ మనసంతా లోకంలో ఉండి దేవుడు పిలిస్తే నేను వెళ్ళిపోతా అని చెప్తారా? దేవుడు ఎప్పుడు పిలిచినా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరులారా తిరిగి రండి. చాలిక మీ యొక్క జీవితం, మీ ప్రయాసం, మీ దుఃఖం, మీ పనులు చాలు. యు ఫినిష్ యువర్ హోంవర్క్, కమ్ అన్ టు మీ. చూడండి, చిన్నపిల్లలు హోంవర్క్ చేసినాక వాడు పుస్తకం ఇలా టప్పున మూసేసాడు, పడేసి కాడు చాపుకొని నిద్రపోతాడు, అయిపోయింది అని పని. అలాగే పౌలు అందుకే అంటాడు కదా, మంచి పోరాటం పోరాడినాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, నా పరుగు నేను కడముట్టించినాను, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. అంటే ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం అంటూ 4వ వచనంలో, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నది, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నది. అంటే ఈ మాట చదివినప్పుడు నాకు కొందరు రాజులు కూడా పాత నిబంధనలు ఆయుస్సుని అడిగినారు. మనలో చాలామంది కూడా అడుగుతాం, ఆయుస్సునిమ్మని రాజు అడిగితే దేవుడు వరంగా ఆయుస్సు ఇచ్చినాడని, ప్రాణమునకు ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుడని. ఎంత ఆయుస్సున్నా ఒకరోజు తప్పకుండా ఈ లోకం వదిలిపెట్టిపోవాలి. యూ హ్యావ్ టు బిడ్ గుడ్ బై టు దిస్ వరల్డ్, బిడ్ గుడ్ బై టు ఆల్ హూమ్ యూ లవ్. ఆ జ్ఞానం ఉండాలి అన్నమాట. అంటే నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినావు, దేవుని యొద్దకు వెళ్ళాలి అని ఒక చింత నీకు ఉండాలి. ఎందుకంటే దేవునికి ఈ కాలగతులంతా ఏ పాటిదండి? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, కాలగతులన్నీ కూడా ఆయన వశములో ఉందని. 1000 సంవత్సరాలంటే ఆయన ఒక దృష్టికి ఒక దినంలాగా ఉందండి. ఒక్క దినము ఆయన దృష్టికి 1000 సంవత్సరాలకు కూడా ఉందండి. అంటే దేవుని లెక్క వేరు, మనం ఆలోచించే లెక్కలు వేరై ఉన్నది. ఎంత మరి తాత్కాలికమైంది మానవ జీవితం. సో టెంపోరల్ ఎ లైఫ్, ఫ్రెయిల్ లైఫ్.
ఇక్కడ అంటున్నాడు, వరద చేత అయినట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దుట వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దుట అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారు. వాడు గడ్డిలాగా చిగురించి ఎండ రాగానే వాడు వాడిపోతున్నాడు. దావీదు భక్తుడు కూడా ఈ మాట అంటున్నాడు 103వ కీర్తనలో. మీరు చూడండి 15వ వచనంలో ఈ మాట ఉంది, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీద దాని చోటు దాన్ని ఎరగదంట. అంత తాత్కాలికమైన జీవితం. ఎన్నెన్నో బాంధవ్యాలు పెట్టుకుంటాం, ఎన్నెన్నో అటాచ్మెంట్స్. నన్ను అడిగితే ప్రతి అటాచ్మెంట్ కూడా ఇట్ లీడ్ టు సారో, దుఃఖానికే దారి తీస్తుంది. దేవునితో ఉన్న బంధం మాత్రం నిత్య సంతోషం, నిత్య కళ్యాణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యువర్ బాండ్ విత్ గాడ్ ఇస్ పర్మనెంట్. యువర్ బాండ్ విత్ ది ఆల్మైటీ గివ్స్ యూ ద కరేజ్ అండ్ బోల్డ్నెస్ అండ్ ద పవర్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. కానీ తక్కిన బాంధవ్యాల కొరకు నువ్వు పరుగులిడుతావే, అవన్నీ నీకు వ్యసనాలుగా దుఃఖంగా మారిపోతుంది. అందుకే ఈ చిన్న జీవితంలో గొప్ప దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇట్స్ ఎ స్మాల్ లైఫ్ బట్ యు నీడ్ ఎ బిగ్ గాడ్. నేను ఒకసారి ఒక ప్రసంగం చేసినాను, నా ఫస్ట్ టీవీ ప్రసంగం అనుకుంటా. చిన్న జీవితం పెద్ద తుఫాను, గొప్ప దేవుడు. ఈ చిన్న జీవితం, చిన్న నావ మీద తుఫాను కొడుతుంది, పెద్ద తుఫాను. కానీ ఆ పెద్ద తుఫాను నుండి రక్షించడానికి గొప్ప దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్, వాట్ ఎ మైటీ గాడ్ వి వర్షిప్, వాట్ ఎ మైటీ గాడ్ వి ఫాలో, వాట్ ఎ మైటీ గాడ్ వి హ్యావ్ ఇన్ అవర్ హార్ట్స్. చూడండి, మన హృదయంలో దేవుని చేర్చుకున్నాం, ప్రభువుని చేర్చుకున్నాం. అందుకే చుట్టంతా గందరగోళమే, ఏ మంచి వార్త లేదు. అయినా మనకు దేవునిలో ఉన్న ఆనందాన్ని అపహరించడానికి ఏ శక్తికి ఈ లోకంలో వీలు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితం చాలా చిన్నది. మనమంట ఏ పని చేయాలన్నా మనం దేవుని సెలవడిగి, దేవుని ముందు పెట్టుకొని, దేవుని కలిగి చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో అది చేస్తాను నేను, ఇది చేస్తానని ఒకడు అనుకున్నాడంట. వాని గురించి యాకోబు పత్రికలో ఉంది, ఒకసారి తీయండి. యాకోబు పత్రికలో దేవుని యొక్క కృప చేత మనం అది ఇది చేయగలుగుతున్నామని చెప్పాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 2 వచనాలు చదువుతున్నాను. బుక్ ఆఫ్ జేమ్స్ 4th chapter 13 onwards. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాం. టీవీలో చూసినాను ఒక వార్త, మంచి పచ్చని కాపురంలో భర్తకి ఎందుకో మరి భార్య మీద అనుమానం వచ్చిందో తెలియదు, 2 పిల్లలు ఉన్నారు, భార్యను చంపేసినాడట. భార్య చనిపోయిందని మరి హడలైపోయినాడు, పోయి సొంతగా ఆత్మహత్య చేసుకున్నాడట. పిల్లలను కూడా చంపబోయాడంటే పిల్లలు గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. క్షణభంగురంలో ఎంత పైశాచికమైన కార్యాలు జరగవచ్చు కదా. ఇవన్నీ జరగకుండా మనము ఎవరి కృపను వేడుకుంటాము? దేవుని కృపతో. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన కృప ఆవరిస్తుందంట. నీతిమంతులకు కలుగు ఆపదల అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాన్ని విడిపిస్తాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. చూడండి, దైవ భయం ఎంత అవసరం. అందుకే దేవుని భయం కావాలి మనకు. ఆయన ప్రేమను మనం అనుభవించినాం, ఆయన కోపాన్ని తట్టుకోగలమా? దేవుని కోపము సహించడానికి ఎవరి వశం అవుతుంది? దేవుని ఉగ్రత భరించడానికి ఎవరికి వీలవుతుంది? అందుకే ఇక్కడ యాకోబు అంటున్నాడు, రేపు ఏమి సంభవించినో అది నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది?
మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఎప్పుడు అనాలంటే ఈ మాట, దేవుని చిత్తమైతే. కొన్ని పెళ్లి కార్డ్స్లో మనం చూస్తాం గాడ్ విల్లింగ్, దేవుని చిత్తమైతే ఈ వివాహము పలానా తారీఖు పలానా స్థలంలో పలానా సమయంలో జరుగుతుంది. దేవుని చిత్తమైతే అనే మాట ఉంటుంది. చాలా మటుకు మనం చూడము, కానీ కొందరు తప్పకుండా రాస్తారు గాడ్ విల్లింగ్. దేవుని చిత్తమైతే నేను ఈ పని చేస్తాను, దేవుని చిత్తమైతే నేను అది చేస్తాను, దేవుని చిత్తమైతే ఆ కార్యంలో నేను అడుగు పెడతాను అని చెప్పాలట. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మాయా స్వరూపులు. మీ జీవితం ఆవిరి వంటిది కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగు. అతిశయం మనిషికి అతిశయం వచ్చేది. కొద్దిగా ఏదైనా తెలుసుకుంటే చాలా అతిశయం, నాకు అన్నీ వచ్చాను. కొద్దిగా ఏదో సంపాదించుకుంటే నన్ను మించిన వాడు లేడని, కొద్దిగా ఏదో బలాఢ్యంగా ఉంటే నాకు ఇంత బలం ఉందని. మనిషి దేని యందు అతిశయించాలి? దేవుని యందు అతిశయించాలి. ఆ మాట చదువుతున్నాను, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి. నువ్వు దేనిలో అతిశయించాలి? నీ కుటుంబం అందు అతిశయించాలా? నీ కలిగిన పిల్లల ఎందు అతిశయిస్తావా? నీకు కలిగిన చక్కని భార్య ఎందు అతిశయిస్తావా? లేక నీ భర్త ఎందు అతిశయిస్తావా? నీకున్న వాహనం చూసి అతిశయిస్తావా? ఇల్లు చూసి అతిశయిస్తావా? నీకున్న బలము చూసి అతిశయిస్తావా? లేక నీకున్న ధనాన్ని చూసి అతిశయిస్తావా? ఇవన్నీ తాత్కాలికమైనవి, ఎప్పుడైనా ఊడిపోతుంది. అందుకే అంటున్నాడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. బుక్ ఆఫ్ జెరెమియా 17th chapter 5th verse ఆన్వర్డ్స్. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. Cursed is the man who does not depend on God, rather depends on men. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినను అది వాడికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందు నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. బెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరం చింత నొందదు, కాపు మానదు, ఎప్పుడు ఫలిస్తుంది అన్నమాట. వర్షం లేకున్నా కానీ ఇది జలముల యొద్ద నాటబడింది కాబట్టి ఎండాకాలం కూడా ఫలిస్తుంది, ఎప్పుడు ఫలభరితంగా ఉంటుంది. ఆల్ టైమ్ ఫ్రూట్ బేరింగ్. అంటూ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? దేవుడు ఈ లోకంలో నన్ను నిన్ను నాటినాడంటే నువ్వు తప్పకుండా ఫలించాలి. యూ హ్యావ్ టు బేర్ ఫ్రూట్. ఆ దైవ భయం మీలో ఉండాలి. కొన్ని చెట్లు బాగా ఎరువు తింటుంది, నీళ్లు తాగుతుంది, ఒక్క పండు ఉండదు, ఒక్క కాయ ఉండదు, ఉట్టి ఆకులు ఉంటాయి. వట్టి ఆకులు గల చెట్టును, అంజూరపు చెట్టును చూసి యేసుప్రభు ఏం చేసినాడు? శపించినాడంట. మరుసటి రోజు చూస్తే అది వేళ్ల మట్టుకు ఎండిపోయిందంట. నో ఫ్రూట్, ఓన్లీ లీవ్స్. ఆర్నమెంటల్గా నిలబడుతుంది, ఒక్క ఫలం లేదు, యూజ్లెస్ అన్నమాట. అయితే దాన్ని శపించినప్పుడు అది వేళ్ల మట్టుకు ఎండిపోయిందని వాక్యంలో ఉంది. ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడి ఉన్నదంట. ఈ మాటలు చదివితే నాకైతే భయం అవుతుంది, మీకు భయం కాదేమో. నేను అందుకే చాలా కష్టపడి పని చేస్తాను ప్రతిరోజు. అబ్బో ఫలించాలి కదా, నాకు పని అప్పగిస్తే నేను చేయొద్దా? నా ద్వారా అనేకులు ప్రభు మార్గంలో రావద్దా? నన్ను ఎందుకు దీవించినాడు? నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, అబ్రహ్మ నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు ఆశీర్వదించబడినవాడు, నువ్వు అనేకులకు ఏం కావాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నా కడుపు నిండింది, నా ఇల్లు నిండిందంటే దేవుడు గొడ్డలి పదును చేసి పెడతాడంట. ఫలించాలంట ప్రభు కొరకు. పాట వస్తే పాట పాడు, మాట వస్తే మాట చెప్పు, కరపత్రికలు ఇవ్వాలంటే కరపత్రికలు ఇవ్వు, ప్రసంగం వస్తే ప్రసంగం చేయి. మరి అనేకుల నీతి మార్లు నడిపించాలంటే నడిపించు, అన్యజనులకు వెలుగుగా ఉండు, సువార్త ప్రకటించు. సమయమందు అసమయమందు నీవు దేవుని పని చేయాలి. నీ వల్ల ఏం ఫలం వచ్చింది? 365 రోజులు నీకు ఇచ్చినాడు కదా. ఒక్క ఆత్మనన్నా మీరు ప్రభు దగ్గరికి నడిపించినారా? మాకేం పని అని మీరు అడుగుతారు. ఫలింపని చెట్టు మీద దేవుని ఉగ్రత ఉంది. అందుకే ఫలించాలి. మోషే చూడండి, నత్తివాడు, మాట నేర్పరి కాదు, అయినా దేవుని భయపడి దేవుడు ఇచ్చిన పనిని చేసినాడు. హల్లెలూయా. నాకు మాట రాదు, నాకు నత్తి ఉంది, నేను ఏ విధంగా ఈ లక్షలాది జనాన్ని తీసుకొని వెళ్ళాలంటే, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు అని అడగగానే తగ్గిపోయినాడు. నేను నీ నోటికి తోడై ఉంటా, నీ నోట నా మాటలు ఉంచుతాను, నడు, చెప్పిన పని చేయమన్నప్పుడు వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన పని చేయకుండా ఉండడానికి అంత ధైర్యం మీకు ఉండకూడదని ఆత్మీయ తల్లిగా మీకు బోధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. when God says something, immediate obedience ఉండాలి. నీ జీవం ఏ పాటిది? దేవుడు చెప్పిన పనిని చెయ్యడానికి నీకు అనుమానం అవసరం లేదు, స్వార్థమైన కోరికలు అవసరం లేదు. స్వార్థము అసలే ఉండకూడదు దేవుని సేవలో. దేవుడు ఎవరికి రుణస్థుడు కాడు. ఈజ్ నాట్ ఎ డెటార్ టు ఎనీవన్. నువ్వు చేసిన పనికి తగిన ఫలం ఇస్తాడు ఆయన. నీ క్రియలను, నీ పరిచర్యను, నీ సహనాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ప్రేమను అన్నీ చూచే దేవుడు కదా. అగ్నిజ్వాలల వంటి నేత్రములు గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని కొన్నిసార్లు మాలాంటి వాళ్ళు దేవుని దర్శనం కలిగిన వారు ఒక పని చెప్తే వెంటనే దానికి విధేయత చూపెట్టాలి. దేవుడే చెప్పినాడు. అవును, దేవుడు దిగొచ్చి చెప్పాడు, మా ద్వారా చెప్తాడు, మీరు చేయాలి. మరి ఇక్కడ మోషే అంటున్నాడు 7వ వచనం, నీ కోపం వల్ల మేము క్షీణించున్నాం, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని ముఖకాంతిలో రహస్య పాపములు కనబడుతున్నాడు. నన్ను అడిగితే డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్. యువర్ లైఫ్ షుడ్ బి అన్ ఓపెన్ బుక్. ఈ దావుడు మూతలు ఆడి ఆడి ఆఖరికి గుంటలో పడిపోతారు. ఎవ్వరూ రక్షించలేని పరిస్థితి. యథార్థంగా ప్రవర్తించాలి. నేను ఒక పాస్టర్తో మాట్లాడుతున్నాను, నువ్వు యథార్థంగా ప్రవర్తించు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. సూటిగా అన్నాను, నేను సూటిగా అన్నాను. నాకెందుకు దాపరికం? దేవుడు యథార్థవంతుడు నాలో ఉంటే నా మాటలు కూడా ఎలాగ ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఒక పురుగు గురించి చదివినామా నేను. ఏంటంటే పురుగు, చెట్టుకు ఒక పురుగు ఈ మధ్యలోనే చూసినాను, ఫొటోస్ కూడా పంపినారు నాకు. మంచి చెట్టు, ఆ చెట్టు మీదనే ఈ పురుగు, మెగాట్ అంటారు ఇంగ్లీష్లో, మరి అది పురుగు పడుతుంది అన్నమాట. పురుగు బయట కనబడదు, ఆ మట్టి కింద ఉంటుంది. ఆ పురుగు వేరును బాగా మరి తిని 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 ఇంత లావైపోతుంది. ఆ పురుగు సూక్ష్మక్రిమిలాగా ఉంటుంది, కానీ తిని 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 ఇంత లావైపోతుంది. లావైపోయిన తర్వాత అది ఇంకా పిల్లలు పెడుతుందంట. 100 కాదు 1000 కాదు పిల్లలు దానిలో నుండి వస్తాయంట. అప్పుడు తిని తిని చచ్చిపోతుందంట. చచ్చిపోయి ఆ మట్టిలో కలిసిపోతుంది. కానీ పురుగులు, కీడు చేసే పురుగులను లోకానికి వదిలిపెడుతుంది అన్నమాట. నాకు అది చూసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యమైంది. పంటను పాడు చేసే పురుగును దేవుడు ఏం చేస్తాడట? గద్దిస్తాడంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే. దేవుని స్తోత్రం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది. నీ పంటను పాడు చేసే పురుగు ఉంది కదా, నీ కుటుంబాన్ని పాడు చేసే పురుగు ఉంది కదా, నీ సంఘాన్ని పాడు చేసే పురుగును దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. గద్దించకుంటే ప్రమాదమే, సర్వనాశనం చేసేస్తుంది ఆ పురుగు.
కాబట్టి నీవు దేవునికి సమీపంగా ఉండాలి. దేవుని ఉగ్రత మనం భరించలేం. ఈ సంవత్సరం మీరు తీర్మానం చేసుకోండి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నా కుటుంబం కొరకు కానీ ఉద్యోగం కొరకు నేను ఉపవాసం ఉంటాను. నా ఆరోగ్య స్థితి కొరకు నేను ఉపవాసం ఉంటాను. నేను దానియేలు ఉపవాసం ఉంటాను. 3 పూటలు తినకుండా పడిపోతానేమో. మరి చూడండి, ఆ పురుగు చూడండి ఎంత లావు ఉందో. ఇట్లా లావెక్కుతుందంట. లోకం లోకం లోకం, డబ్బు 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 డబ్బు, తిండి 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 తిండి. పోనీ ఇంత లావై ఏం ప్రయోజనం అంటే చచ్చిపోతుంది. తిండి పురుగులను వదిలిపెడుతుందంట, చిన్న మెగాట్స్. అది మళ్ళీ చెట్టును అటాక్ చేస్తే మొత్తానికి చెట్టు చచ్చి పడిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు. మరి అందుకే అంటున్నాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటూ ఒక మాట చాలా బాగుంది. 14వ వచనం నాకు చాలా నచ్చింది, తక్కింది మీరే చదువుకోండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదాం. ఈ మాట మనకు ఉదయకాలం జూమ్ ఉంది, ఉదయకాల ప్రార్థనలు ఉంది. ఉదయమున దేవుని కృపతో మనము తృప్తి పొందాలట. అప్పుడు మన దినములన్నీ, కొద్ది దినములే దేవుడు మనకిచ్చింది, ఆ దినములన్నీ మనం ఉత్సహించి సంతోషిస్తాం. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు. చాలా కష్టపడినామయ్యా, ఎన్ని శ్రమలు అనుభవించినాము. శ్రమలు అనుభవించిన దినముల కొలది మాకు సంతోషాన్ని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాడు. నీ సేవకులకు నీ కార్యము కనపరచము, వారి కుమారులకు నీ ప్రభావం చూపింపుము. అవును, మోషే గురించి ఆలోచిస్తే తల్లి యొకోబేదు, తండ్రి అమ్రాము. వీళ్ళు పెద్ద విద్యావంతులేం కాదు, కానీ పిల్లల్ని ఏ విధంగా పెంచాలో బాగా తెలుసు. ఒకసారి వీరి కొరకు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. 3 పిల్లలండి, 3ని దేవుని భయంలో పెంచినారు. మోషే అహరోను, అహరోను యాజకుడు, మోషే నాయకుడు. మిరియము, ఆమె కూడా దేవుని సేవలోనే ఉంది. మీకా గ్రంథం 6:4 ఉంది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి 3 దేవుడు ఎన్నుకున్నాడట, అహరోను, మిరియాము, మోషే. ఎంత గొప్ప ధన్యకరం అనిపించింది తల్లిదండ్రులు. మరి బానిసత్వంలో ఉన్నారు, ఏ సుఖ సౌకర్యాలు లేవు, కలిగిన పిల్లలను దేవునికి ఇచ్చినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచు. నేనైతే ఇలాగే మా యూపీఎఫ్ను మాకు స్థిరపరచుము, తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరున్నారు మెయిన్ సీట్ మీద అన్నట్టు కాదు, కానీ అది ఎవరున్నా కానీ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మరీ చెప్తున్నాడు రెండోసారి, మా చేతి పనిని మాకు స్థిరపరచు. దేవుని స్తోత్రం. 10వ వచనం చూస్తే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములే, సో షార్ట్ ఏ లైఫ్. అధిక బలం ఉన్నేడలు 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియదు. అందరూ ఒకసారి లేచలు పడితే మనం ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండాలని నేను కోరుతున్నాను. గత సంవత్సరం దేవుడు నీకు చేసిన మేళ్ళు, నీకు ఆయుస్సు పొడిగించినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, కీడు రాకుండా కాపాడినాడు, నీ మొర విన్నాడు, నువ్వు అడిగినవి ఇచ్చినాడు, అంతకంటే ఎక్కువ ఇచ్చినాడు, నిన్ను కాపాడినాడు, సాతానుకు నిన్ను గురి చేయలేదు, నీకు ఆశీర్వాదం దయచేసినాడు, నీ ప్రాణము నెమ్మదిగా ఉండింది, నీకు తినుటకు ఆహారం ఇచ్చినాడు, కట్టుటకు వస్త్రాలు ఇచ్చినాడు, ఉండుటకు ఇళ్ళు ఇచ్చినాడు, ఎన్ని మేళ్ళు నీకు అనుగ్రహించినాడు. నీ పిల్లల వివాహాలు జరిగింది, ఉద్యోగాలు వచ్చినాయి. అది నీ గొప్పతనం కాదు, అది కేవలం దేవుని మహాకృప. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా దేవుని కృప, తన యందు భయభక్తులు గాలివారి అట్లా దేవుని కృప ఉన్నదని మనం గమనించాలి. చిన్న జీవితం, గొప్ప దేవుడు, తరతరములకు ఆయన నివాస స్థలంగా ఉన్నాడు. మనల్ని చెయ్యి విడువడు, మనల్ని ఎడబాయని దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి మనం ధ్యానించినాం. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి సర్వ్,
వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. నువ్వు ఆయన ఆజ్ఞలను ధిక్కరిస్తే ఆయన కోపం భరించలేవు. కాబట్టి ఆడుకోగలిగి తగ్గింపుతో, దీన హృదయంతో, సాత్వికమైన మనసుతో ఆయన ఆరాధించాలి, ఆయనను సేవించాలి, ఆయనను పూజించాలి, ఆయనను కలిగి ఉండాలి. నీ జీవితం ఎప్పుడు గతిస్తుందో నీకు తెలియదు, రేపేమి సంభవించినో నీకు తెలియదు. ఆయన ఒక క్రొత్త సంవత్సరం మాకు ఇస్తున్నావు కేవలం నీ కృప చేత. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పునైనా, మాకు జ్ఞాన హృదయం కలగజేయమని. వ్యర్థమైనవి చూడకుండా మా కనులను త్రిప్పివేయండి నాయన. వ్యర్థమైనవి అనుసరించు వానికి వచ్చే పేదరికం ఇంతంత కాదని వాక్యంలో ఉంది. వ్యర్థమైనవి అబద్ధములను మాకు దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ఏది శ్రేష్టమైందో వాటిని అందుకోవడానికి సహాయం దయచేయండి. శ్రేష్టమైన ఆశీర్వాదంతో మమ్మల్ని దీవించే దేవుడు తండ్రి నీకు వందనాలు. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం జ్యోతిర్మయుడి తండ్రి నుండే వస్తుంది. కాబట్టి నాయన నీ సన్నిధిలో మేమందరం ప్రార్థిస్తున్నాం. అనుకూలమైన ప్రభుత్వం మాకు కావాలని అడుగుతున్నాం తండ్రి. సంతోషం, సమాధానము ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. రక్షణ మార్గము ప్రజలకు తెలుపమని ప్రార్థిస్తున్నాం. సేవ చేయడానికి ధన్యత మాకు దయచేయండి తండ్రి. మాకున్న సోమరితనం, బద్ధకం తొలగించమని ప్రార్థిస్తున్నాం. చురుకుగా ఉండటకు సహాయం దయచేయండి. నువ్వు ఇచ్చిన ఆయుస్సు, ఆరోగ్యం నీ కొరకు మేము వ్యయపరచడం కృప దయచేయండి తండ్రి. నాయనాన్ని ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి ఉందని మేము మత్తయి సువార్త 3:10 చూస్తున్నాం. ఫలించే తీగ మరీ ఎక్కువగా ఫలించాలని నీవు దానికి నీరు పోసి ఎరువు కడుతున్నావు. అవును ప్రభువా, మేము నీలో నాటబడి ఉంటే బహుగా ఫలిస్తాం. మేము బహుగా ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడుతున్నాడు. మా జీవితాలు, మా ఆయుస్సు తండ్రిని మహిమపరచడానికై ఉండాలని మాకు ఇచ్చిన తలాంతులు, వనరులు, ఆరోగ్యం, ధనము ఇవన్నీ నీ కొరకు మేము వాడాలి ప్రభువా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి క్రొత్త సంవత్సరంలో క్రొత్త తీర్మానములతో మేము అడుగుపెట్టడానికి కృప దయచేయండి. క్రొత్త సంవత్సరం 366 రోజులు కూడా నీ రెక్కల మాటను మమ్మల్ని కాపాడమని, నీ చిత్తం నెరవేర్చే బలశాలుగా మమ్మల్ని చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము, నీ